ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జీకే స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ జ్ఞాపకశక్తి పెంచుకోవడం ఎలా మరియు మీ బ్రెయిన్ పనితీరు తెలుసుకోవడానికి ఈ వీడియోను పూర్తిగా చూడండి. జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఏమేమి చేయాలో ఇప్పుడు చూద్దాం. మొదటగా మనం రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల మన మెదడుకి రక్త సరఫరా బాగా జరిగి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మరియు ఒత్తిడిని తగ్గించుకోవాలి. దీనికోసం ఎవ్రీడే మెడిటేషన్, యోగా లాంటివి ప్రాక్టీస్ చేయాలి. మనం తినే ఆహారంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల మన బ్రెయిన్ ఫంక్షన్ బెటర్గా అవుతుంది. ఇది చేపలు, వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్ అంటే అవిసె గింజల్లో పుష్కలంగా దొరుకుతాయి. యాంటీ ఆక్సిడెంట్స్ బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతాయి. ఇవి ఆకుకూరల్లో, గింజల్లో ఎక్కువగా ఉంటాయి. ఇంకా చెస్, పజిల్స్ ఆడటం వల్ల మన బ్రెయిన్ యాక్టివ్గా ఉంటుంది. వీటితో పాటు ప్రతిరోజు మన శరీరానికి సరిపడేటన్ని నీరు త్రాగాలి. ప్రతిరోజు ఖచ్చితంగా 7 నుంచి 9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోవాలి. లేకుంటే మెదడు సమాచారాన్ని స్టోర్ చేయదు. లేట్ నైట్ మొబైల్ యూజ్ చేయడం కూడా మెమొరీని తగ్గిస్తుంది. ఇంకా ఒక విషయం ఒక్కసారి చదివితే 10% మాత్రమే గుర్తుంటుంది. అదే విషయాన్ని 3 నుంచి 4 సార్లు రివైజ్ చేస్తే 80% వరకు గుర్తుంటుంది. ఇంకా మన మెదడు చిత్రపటాలను మాటల కంటే 60% వేగంగా గుర్తుపెట్టుకుంటుంది. అందుకే మనం ఖచ్చితంగా మ్యాప్స్ ద్వారా లేదంటే చార్ట్స్ లేదంటే సింబల్స్ ఉపయోగించి చదివితే చాలా బెటర్గా గుర్తుండిపోతుంది. ఇంకా షార్ట్ నోట్స్ తయారు చేయడం వల్ల లాంగ్ పారాగ్రాఫ్స్ కన్నా 1 లైన్ పాయింట్స్, కీవర్డ్స్ చాలా బెటర్గా యూజ్ అవుతుంది. దీని ద్వారా ఎగ్జామ్ ముందు మన మైండ్కి త్వరగా గుర్తుకు వస్తాయి. ఎగ్జాంపుల్కి రెయిన్బో కలర్స్ అంటే విబ్జిఆర్ అని, ఆసియా రివర్స్ అంటే IBBGI అని, ఇండస్, బ్రహ్మపుత్ర లైక్ అట్లా అని. ఇంకా ఉదయం చదవడం టైం 4 గంటల నుంచి 7 గంటల మధ్య మెమొరీ పవర్ హయ్యెస్ట్గా ఉంటుంది. ఈ టైంలో జీకే, ఫార్ములాస్, డేట్స్ లాంటివి ఈ టైంలో చదివితే బాగా గుర్తుంటుంది. ఫ్రెండ్స్, జ్ఞాపక శక్తి దేవుడు ఇచ్చేది కాదు, రోజు ప్రాక్టీస్ చేస్తే వచ్చే శక్తి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ మరింత కావాలంటే మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై హింద్.